అనగా 27/5/2024 12 గంటలకి మన తాలూకా కివో ఓపెన్ అవుతుంది. అలాగే మెర్జ్ అకౌంటు ఈ రోజు నుంచి మనం చేసుకోవచ్చు. ఈ మెర్జ్ అకౌంటు తాలూకా విధానాలు ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. అంటే మెర్జ్ అకౌంట్ అంటే మరొక అకౌంట్ని మన ఎస్వి అకౌంట్ ఉండగా లేదా మనది ఒక అకౌంట్ ఉండగా ఆల్రెడీ కిబోలో మరొక అకౌంట్ని అందులో విలీనం కలుపుకోవడం అన్నమాట. అలాగే ఇంకొక దీనికే మరొక అర్థం కూడా ట్రాన్స్ఫర్ అకౌంట్. ట్రాన్స్ఫర్ అకౌంట్ అంటే ఒక రకంగా ఇది మెర్జ్ అకౌంటే. ఎలా మై నీడ్స్ అకౌంట్ మీకు ఉంటే చాలు, ఆ మై నీడ్స్ అకౌంట్లోకి మన కిబో అకౌంట్ ఏదైనా మెర్జ్ చేసుకోవచ్చు. అంటే మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది, మై నీడ్స్ అకౌంట్కి మెర్జ్ అవుతుంది. అంటే కిబోలో ఏ అకౌంట్ లేకపోతే మెర్జ్ అకౌంట్కి మీరు మై నీడ్స్ వాడుకోండి. ఆల్రెడీ మై నీడ్స్ అకౌంట్ మీకు ఉంటే అంటే అదే కిబో అకౌంట్ ఉంటే మరొక అకౌంట్ని మీరు కలుపుకోండి. అంటే ఇప్పుడు మెర్జ్ అకౌంట్ అన్నా ట్రాన్స్ఫర్ అకౌంట్ అన్నా ఒకటే అని అర్థం. ఇప్పుడు మెర్జ్ చేసుకునే వాళ్ళకి కిబో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఫస్ట్ కండిషను కేవైసీ అయి ఉండాలి, తప్పనిసరిగా మై నీడ్స్ ఉండాలి. అది మై నీడ్స్ అకౌంట్కి ఉండాలి. కేవైసీ అవ్వాలి, పూర్తి కేవైసీ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబరు, ఓ ఫోన్ నెంబర్ ఉండదని పూర్తి కేవైసీ అంటాం. అలాగే మై నీడ్స్ ఉండాలి, లేకపోతే చేసుకోండి, చేసిన తర్వాతే అవుతుంది. ఇది తీసుకునే వాళ్ళకి. అలాగే షూరిటీ అదే సాక్స్ లేదంటే విట్నెస్ అకౌంట్, అదే షూరిటీ అకౌంట్, వీళ్ళకి కూడా ఖచ్చితంగా కేవైసీ అవ్వాలి. ఇది ఎవరైతే అకౌంట్ ఇచ్చేస్తున్నారో, మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళకి కేవైసీ అవ్వనవసరం లేదు. కేవైసీ అవ్వకపోయినా చేయొచ్చు. అంటే ఒకే ఫోన్ నెంబర్ కింద అనేక అకౌంట్లు ఓపెన్ చేశారు కదా, అవన్నీ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు మీకు వచ్చినటువంటి ఈ ఓటీపీ నెంబరు మీరు వేయాల్సి ఉంటుంది. ఒకసారి మీరు అకౌంట్ ఇచ్చేస్తే మళ్ళీ అకౌంట్ ఇంక ఓపెన్ కాదు. ఓకే, ఈ గుర్తుపెట్టుకోండి. ఈ అకౌంట్ ఇచ్చేస్తున్న వాళ్ళకి లేదా అమ్మేస్తున్న వాళ్ళకి కేవైసీ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఓపెన్ కాదు. మై నీడ్స్ కూడా వాళ్ళకి అయి ఉండాల్సిన అవసరం లేదు. అయితే మై నీడ్స్ అయి ఉంటేనే ఇప్పుడు మనం ఇస్తున్నాం కాబట్టి మై నీడ్స్ చేసుకోండి. మై నీడ్స్ తప్పనిసరిగా చేయాలన్నమాట, అవసరం లేదు అని అనుకోవద్దు. ఈ మై నీడ్స్ ద్వారానే మిగతా ఈ వివరాలన్నీ వస్తాయి. మరొకసారి అన్నీ చెప్తాను, మరొకసారి వినండి. కేవైసీ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే మెర్జ్ అవుతుంది. కేవైసీ ఉన్న వాళ్ళు మాత్రమే అమ్మగలరు. అంటే కేవైసీ తప్పనిసరి.
అలాగే విట్నెస్ ఇస్తున్న వాళ్ళకి కూడా కేవైసీ అయి ఉండాలి. ఓకే. తర్వాత సూత్రం, మెర్జ్ చేసుకున్న వాళ్ళకి ఈ ఓటీపీ వస్తుంది. అది మీరు పిన్ చేయాలి. అలాగే అమ్మేస్తున్న వాళ్ళకి లేదా ఇచ్చేస్తున్న వాళ్ళకి ఓటీపీ వస్తుంది. అందులో ఉన్న ఫోన్ నెంబర్కి మళ్ళీ నా నంబర్ లేదు అని అనుకోవద్దు. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి వస్తుంది. అదే మనకి ఆధార్ సాక్ష్యం. అది ఇవ్వాలి. అది దాంట్లోనే పిన్ చేయాలి. సాక్షి సంతకం పెడుతున్న వాళ్ళకి కూడా ఓటీపీ వస్తుంది. అది దాంట్లో పిన్ చేయాలి. అలాగే మీకు అమ్మేస్తున్న వాళ్ళకి లేదా ఇచ్చేస్తున్న వాళ్ళకి మీకు ఆల్రెడీ మీకు 500 ముట్టేసాయని తర్వాతే వచ్చేసాయని తర్వాత మాత్రమే మీకు అది మరొకరికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, లేదా మరొకరి దాంట్లో మెర్జ్ అయిపోద్ది. అక్కడ వస్తుంది. దాన్ని క్లియర్గా చదివి అర్థం చేసుకొని అప్పుడు ఓకే చేయండి. మీరు ఇచ్చిన డబ్బులు 500 ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ముట్టేస్తాయి, అంటే మీకు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేస్తాయంటే అర్థం ఏంటి? మీరు తీసుకొని ఉండాలి. మీరు ఎవరి దగ్గర అయితే మెర్జ్ చేస్తున్నారో, ఎవరికైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళ దగ్గర మీరు ఆ 500 రూపీస్ మీరు తీసుకొని, అది ఎంతకి తీసుకున్నారనేది మీ ఇష్టం, ఎంతకి ఇస్తున్నారనేది మీ ఇష్టం. దానికి కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదు. అయితే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది ఓకే చేయాల్సి ఉంటుంది. మీరు ఓకే వస్తేనే చేయండి. 2, ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా నేను కొనుక్కున్నటువంటి నా డబ్బులు నాకు వచ్చేసాయని తర్వాత మాత్రమే మెర్జ్ అవుతుంది. మీకు రాలేదనుకోండి, అంటే మీకు ఎంతవరకు క్యూబోలో రాలేదు, లేదంటే మీకు వచ్చేస్తేనే అది ఉంచేయండి, మరొకరికి అమ్మేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే మన డబ్బు మేము ఏదైతే కొనుక్కునో అవి నాకు ముట్టేసాయని ఈ విట్నెస్ చేసిన వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు అంటే మెర్జ్ చేసుకున్న వాళ్ళు, లేదా అమ్మేస్తున్న వాళ్ళు అంటే ఇచ్చేస్తున్న వాళ్ళు ఓకే చేసిన తర్వాత మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఇది మళ్ళీ జాగ్రత్తగా ఆ పైన ఉన్నదాన్ని చదివి చేసుకోండి. రేటు విషయంలో ఎంతకి ఇచ్చేస్తున్నాం అనేది మీ ఇష్టం. మీ డబ్బులు మీరు, మీ ఆస్తి మీది, మీకు నచ్చినట్టుగా ఆలోచించుకొని చేయండి. అలాగే దీన్ని క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు చేయండి. ఒకసారి మీరు ఇచ్చేసిన తర్వాత మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ పనిచేయదు, మీ ఐడి ఓపెన్ కాదు. నా దగ్గర పాస్వర్డ్, యూజర్ నేమ్ లేదు అని మీరు ఎవరు కంప్లైంట్ చేసినా కంపెనీ తీసుకోదు. ఎందుకంటే మీ అకౌంట్లో ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్లో ఏ ఫోన్ నెంబర్ ఉన్నదో ఆ ఫోన్ నెంబర్కే యూజర్ నేమ్, పాస్వర్డ్, అంటే పాస్వర్డ్ వాళ్ళకే వస్తుంది కాబట్టి యూజర్ నేమ్ అందులో ఉందని పెట్టాలి. అందువల్ల నా దగ్గర లేదు అనడానికి లేదు. ఎవరి ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకి వస్తుంది. ఇది తప్పనిసరిగా గమనించాలి. ఇటు విట్నెస్ ఇస్తున్న వాళ్ళకైనా, కొనుక్కున్న వాళ్ళకైనా అంటే తీసుకున్న వాళ్ళు, అమ్మేస్తున్న వాళ్ళకైనా అంటే ఇస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ ఆధారం బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది. అదే ఫోన్ నెంబర్కి, అదే దీనికి మూలం. కాబట్టి దీన్ని జాగ్రత్త అర్థం చేసుకొని చేయండి. ఈ ప్రక్రియ అయిపోయిన వెంటనే మీ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది, ఇంకో ఓపెన్ కాదు. థ్యాంక్ యూ.
మీరు మెర్జ్ చేసుకున్న తర్వాత లేదా మీరు ఎవరిదైనా కొత్త అకౌంట్ తీసుకున్న తర్వాత ఎవరికైతే మై కిబోల్ అకౌంట్ లేదు వాళ్ళు ఎస్వి ఇది మైనిట్స్ అకౌంట్ చేసుకొని తీసుకోవచ్చు అన్నాను. కాబట్టి అందుకు మీరు ఒక అకౌంట్ మెర్జ్ చేసుకున్న తర్వాత లేదా తీసుకున్న తర్వాత దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీరు మీ ఈ అకౌంట్స్ తాలూకా వివరాలు అన్నమాట. అయితే అది ఓపెన్ చేసి చూసుకుంటే మీరు ఏ అకౌంట్ తీసుకున్నారనేది ఆ కేజీ నంబర్లు కనిపిస్తాయి. మీరు ఒకటి తీసుకుంటే 1 కేజీ నంబరు, 2 తీసుకుంటే 2 కేజీ నంబర్లు, 3 తీసుకుంటే 3 కేజీ నంబర్లు, అలాగా మీరు 100 వరకు అకౌంట్లు మీరు మెర్జ్ చేసుకోవచ్చు. మైనిట్స్ ద్వారా కానీ కిబో అకౌంట్స్ ద్వారా కానీ. కిబో అకౌంట్స్ని 100 వరకు మెర్జ్ చేసుకోవచ్చు. ఒక విట్నెస్ 100 అకౌంట్స్కి విట్నెస్ ఇవ్వచ్చు. అలాగే విట్నెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మెర్జ్ చేసుకున్న వాళ్ళు లేదా కొత్తగా తీసుకున్న వాళ్ళు మైనిట్స్ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరొకసారి వాళ్ళ అకౌంట్ని ట్రాన్స్ఫర్కి కానీ వాళ్ళ అకౌంట్ని వేరే వాళ్ళ అకౌంట్లో మెర్జ్ చేయడానికి కానీ పనికిరాదు. తర్వాత విట్నెస్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు పనికిరాదంటే మీరు విట్నెస్ పలానా అకౌంట్లన్నింటికి నేను ఇచ్చాను అని చెప్పడానికి ఆ అకౌంట్ ఉండాలి. విట్నెస్ అన్నీ ఇచ్చేసిన తర్వాత అకౌంట్ లేకుండా పోకూడదు. అందువల్ల ఆలోచించుకొని చేయండి. విట్నెస్ ఇచ్చే వాళ్ళది మరొకరిది మెర్జ్ చేసుకోవచ్చు, కానీ అకౌంట్ని మీరు అమ్మేసుకోవడానికి మరొకరు ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు. ఇప్పుడు ఆ కేజీ నెంబర్లు ఉన్నాయి కదా, మీరు మెర్జ్ చేసుకున్నప్పుడు లేదా కొనుక్కున్నప్పుడు ఆ కేజీ నెంబర్లు మీది మదర్ అకౌంట్, మీ మదర్ అకౌంట్ ఏ పాస్వర్డ్ ఉందో దాంతో ఓపెన్ అవుద్ది. ఇంకా మీరు మెర్జ్ చేసుకున్న ఎన్ని అకౌంట్లు మెర్జ్ చేసుకున్నా మీకు ఇంకా పాస్వర్డ్లు రావు. దీని మీదే మీ మదర్ అకౌంట్ దీని మీద పనిచేస్తుంది. అయితే ఆ అకౌంట్ లోపల ఉన్నటువంటి ఈ కేజీ నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్ని ఏ నెంబర్లోకి వెళ్ళి మీరు చూడాలనుకున్నారో అది టచ్ చేస్తే అది ఓపెన్ అవుద్ది. ఆ అకౌంట్ లోపల మీరు ఎవరి అకౌంట్ మీరు తీసుకున్నారు, అందులో ఎన్ని స్టేక్ కాయిన్స్ ఉన్నాయి, ఎన్ని సేలబుల్ కాయిన్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని నాన్ స్టేకబుల్ మీకు వస్తున్నాయి, అలా ప్రతి వివరం ఎప్పుడు మీకు ఉంటుంది. అలా ఒక్కొక్క నెంబర్ని మీరు చూసుకోవచ్చు అన్నమాట. ఏ అకౌంట్ నేను మెర్జ్ చేసుకున్నాను అనేది ఎప్పటికీ మీకు గుర్తుండేలాగా ఇచ్చాను. ఎప్పుడు అది మీకు విట్నెస్ అయి ఉంటుంది. నేను పలానా వారి అకౌంట్ తీసుకోలేదు అంటానికి అవదు. ఆ రికార్డ్ ఎప్పుడు మేము మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అదే మనకి ఇవ్వ తాలూకా ప్రత్యేకత. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, నేను తక్కువ కాయిన్స్తో అమ్మేసాను కానీ ఎక్కువ కాయిన్స్తో వచ్చేసాను కానీ అవదని చెప్పడానికి అవదు. మీరు ఎన్ని కాయిన్స్తో ఇచ్చారో, ఏ వివరాలతో ఇచ్చారో ఆ వివరాలన్నీ అందులోనే ఉంటాయి. ఓకే, కాబట్టి ఆ వివరాలన్నీ మీరు మెర్జ్డ్ అకౌంట్ చూసుకోవచ్చు. అలాగే మీరు మెర్జ్ చేసిన అకౌంట్కి కింద అంతవరకు ఏ టీం ఉందో మదర్ టీము, ఆ టీం అంతా మీకే వర్తిస్తుంది. అది ఓపెన్ చేసినప్పుడు అది కనిపిస్తుంది. అలాగే దాని కింద ఎంతైతే మైనిట్స్ టీం ఉందో అది ఉంటుంది, అది కనిపిస్తుంది. ఈ 2 టీముల ద్వారా మదరు అండ్ మైనిట్స్ అకౌంట్ 2 టీముల ద్వారా వచ్చే ఇన్కమ్ మొత్తం ఈ మెర్జ్ లేదంటే కొనుక్కున్న వాళ్ళకి మాత్రమే చెందుతుంది. దాని తాలూకా నాన్ స్టాకబుల్ కానీ సేలబుల్ కానీ మైనిట్స్ ఇన్కమ్ కానీ అమ్మేసిన వారికి చెందదు. అయితే ఈ మెర్జ్డ్ అకౌంట్లు ప్రతి దాంట్లో నుంచి మీరు ఏ అకౌంట్ అయితే ఆ అకౌంట్లో దాంట్లో నుంచి కాయిన్స్ తీసుకొని మీ మెయిన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మీ మదర్ అకౌంట్లోకి. అది నాన్ స్టాకబుల్ అయినా సేలబుల్ అయినా
లేకపోతే ఎటువంటి ఇన్కమ్ అయినా మీరు దాంట్లోకి మెయిన్ అకౌంట్లో పంపించుకొని అప్పుడు విత్డ్రా చేయడం లేదా అమ్ముకోవడం అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక అకౌంట్ ఇచ్చేస్తున్నప్పుడే ఒక ఎస్వి అకౌంట్ కానీ ఏ అకౌంట్ అయినా మీ పేరు మీద అదే పేరు మీద అదే పాన్ కార్డు అదే ఈ ఆధార్ కార్డు వీటిలన్నింటికి సంబంధించి ఒకటే ఎస్వి అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఒకటే నీకు నువ్వే తోడు ఉంటుంది, లేదా ఎడ్యుకేషను హైయర్ ఎడ్యుకేషను అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ కేజీఎన్ నెంబర్లో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో, అంటే ఒక అకౌంట్ ఒకటే, ఒకే కేజీఎన్ నెంబర్లో 2-3 ఎస్వి అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే దానికి వేరే కేజీఎన్ నెంబర్ వస్తుంది. కాబట్టి ఒకే అన్ని అకౌంట్లు అంటే మీకు నీకు నువ్వే తోడు ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, హైయర్ ఎడ్యుకేషన్ ఒకటి, తర్వాత మిగతా అకౌంట్స్ ఏమున్నా ఒక్కొక్కటే ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే మరొక కేజీఎన్ నెంబర్ ఉంటుంది. అయితే మీరు ఒక కేజీఎన్ నెంబర్ కింద ఎన్ని అకౌంట్లు ఉన్నాయనేది మీరు ఓపెన్ చేసుకుంటే, మీరు మామూలుగా ఇప్పుడు చేస్తున్నారు కదా, అలాగే చూసే ఉంటారు. దాని కింద ఎన్ని ఉంటే అన్నీ ఉంటాయి. అవి మళ్ళీ విడదీసి అమ్మడానికి అవ్వదు, విడదీసి చేయడానికి అవ్వదు. మీరు ఇస్తున్నప్పుడే అది ఎంతకి ఇచ్చుకోవాలి, ఆ అకౌంట్ ఎంతగా మన అవతల వాళ్ళకి ఇచ్చుకోవాలనేది మీ ఇష్టం. ఒక దాంట్ని విడదీసి ఒక్కొక్క దాన్ని ఇవ్వడానికి అవ్వదు. అది ఒక కేజీఎన్ నెంబర్లో ఎన్ని అకౌంట్లు ఉంటే అన్నీ మొత్తంగా అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే లేదా మెర్జ్ అయిపోతే ఇంక దాని మీద మీకు ఎటువంటి అధికారం ఉండదు. కాబట్టి అవి విడదీసి చేయడానికి కావదు. కాబట్టి ఇచ్చేస్తున్నప్పుడే మీరు అన్నీ చూసుకునే ఇవ్వండి. అలాగే ఒక కేజీఎన్ నెంబర్కి ఒక మెర్జ్ కూపన్ వాడాలి. ఒక కేజీఎన్ నెంబర్కి ఒక మెర్జ్ కూపన్ వాడాలి. ఒక కేజీఎన్ నెంబర్లో ఎన్ని అకౌంట్లు ఉన్నా ఒకసారి అవి ఇతరులకి వెళ్ళిపోవడం కానీ మీరు ఉంచుకోవడం కానీ జరుగుతుంది. అంతకంటే ఎక్కువ కేజీఎన్ నెంబర్లు ఉన్నాయంటే, అంటే మీరు ఎస్వి అకౌంట్ నెంబర్లు 1, 2, 3, 4 అలా ఎలా వేసుకున్నా ప్రతిదానికి అన్ని కేజీఎన్ నెంబర్లు ఉంటాయి. కాబట్టి అది గమనించాలి. మీరు ఇచ్చేస్తున్నప్పుడే ఆ కేజీఎన్ నెంబర్లో ఎన్ని అకౌంట్స్ ఉంటాయి అన్నీ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు మెర్జ్ చేసుకోవాలన్నా లేదా విట్నెస్ ఇవ్వాలన్నా మీరు కేవైసీ పూర్తి చేసి ఉండాలి. మీరు ఒక విట్నెస్ ఇచ్చిన, ఒకటి మెర్జ్ చేసుకున్న మరొకరికి మీరు అమ్ముకోవడానికి లేదా మరొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంకా మీ అకౌంట్ చేయబడదు. అమ్మేసుకునే వాళ్ళకి కేవైసీ అవ్వకపోయినా మై నీడ్స్ అయితే చాలు, దాన్ని మీరు ఎవరికైనా ఇచ్చేసుకోవచ్చు. ఇస్తున్నప్పుడే దాని పూర్తి వివరణ తెలుసుకొని మీదే పాస్వర్డ్ నేమ్ ఉంటుంది కాబట్టి, మీదే ఫోన్ నెంబరు ఉంటుంది కాబట్టి అన్నీ ఆలోచించుకొని చేసుకోండి. మరొకసారి ఎటువంటి కంప్లైంట్ తీసుకోబడదు. మీరు ముందుగానే అన్నీ చూసుకోండి. నా అకౌంట్కి వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ ఉన్నది అని అనడానికి కావదు. ఎవరి ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకి అన్ని పాస్వర్డ్స్, అన్ని ఓటీపీలు, అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి మీరే ఆలోచించుకొని చేయాలి. ఓకే. అలాగే ఫోన్ నెంబర్లు మార్చుకునే వారికి నేను ఆప్షన్ ఇస్తాను. ఇంక నేను అమ్మను, నేను ఉంచేసుకుంటాను అనుకునే వాళ్ళు ఆ ఫోన్ నెంబరు ఇంకా మార్చకుండా, ఒకసారి మార్చుకోవడానికి ఇస్తాను, మార్చేసుకోండి. కానీ కేవైసీ అవ్వాలంటే మీరు అందరూ ఉన్న పేరు, పూర్తి అడ్రస్సు మార్చడానికి అవ్వదు. కాబట్టి ఫోన్ నెంబర్ మాత్రమే మారుతుంది. అందువల్ల మీకు కేవైసీ అవ్వదు. ఆ కేవైసీ అవ్వాలంటే మీరు అందులో ఏ పేరు రాస్తారో ఆ పేరుకే మీ తాలూకా ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉండాలి. కాబట్టి
ముందుగానే ఇచ్చే ముందే మీరు అన్నీ ఆలోచించుకొని ఇవ్వండి. ఇచ్చేసే వాళ్ళకి ఈ కేవైసీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్చేంజ్ ఈరోజు ఓపెన్ కాదు, ఇది ఇవాళ మీరు చూసేయండి. అందులో మీ కాయిన్స్ అమ్మకాన్ని పెట్టినవన్నీ మీకు వెనక్కి వచ్చేస్తాయి. అవి చేసేసిన తర్వాతే అది ఓపెన్ చేస్తాను. మీరు బీసీట్లో కొనుక్కున్న కాయిన్స్ అన్నింటికి నేను కాయిన్ కలిపి ఇచ్చేస్తాను. దాని రూల్స్ అన్నీ మీకు చెప్తాను. ఆ తర్వాత మాత్రమే బీసీటీని తిరిగి ఓపెన్ చేస్తాను. ఆ తిరిగి ఓపెన్ చేసినప్పుడు కంపల్సరిగా 100 రూపాయలే పెట్టాలి అనేది ఉండదు. మీకు 100 రూపాయల కంటే ఎక్కువ రేటు పెట్టినవి కూడా మీకు వెనక్కి వచ్చేస్తాయి. 100 రూపాయల రేటు ఉన్నవన్నీ మీకు వెనక్కి వచ్చేస్తాయి. మీకు నచ్చిన రేటు మీరు పెట్టుకోవచ్చు. అది ఇంటర్నేషనల్లోనూ ఎంత రేట్ ఉందో అంత రేటే ఇందులో కూడా మీరు అమ్ముతూ ఉంటారు కాబట్టి ఆ రేట్నే మెయింటైన్ చేస్తాం. అదే రేటు కొనసాగుతుంది అనమాట. అంటే అక్కడ 3 రూపాయలు ఉంటే ఇక్కడ 3 రూపాయలు ఉన్నవి కొంటూ ఉంటారు. సర్వసాధారణంగా అంతే జరుగుతుంది. అక్కడ 10 రూపాయలు ఉంటే ఇక్కడ 10 రూపాయలు ఉంటుంది. అంటే ఇది కూడా అన్ని ఇంటర్నేషనల్ అకౌంట్ల లాగా, ఇది ఎక్స్చేంజ్ లాగా ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఎంతకు అమ్ముకోవాలనేది మీ ఇష్టాలను అనుసరించి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాని వివరాలన్నీ మీకు చెప్పేసి మీ కాయిన్స్ అన్నీ మీ అకౌంట్లో పంపించేసి అప్పుడు నేను దాన్ని కూడా ఓపెన్ చేస్తాను. కాబట్టి ఇది గమనించాలి. ఇప్పుడు ఈ మెర్జ్ అకౌంట్కి మెర్జ్ కూపన్ అని ఉంటుంది. అది మీ డబ్ల్యూఎస్లో డబ్బులుంటే దాంతో మీరు మెర్జ్ కూపన్ క్రియేట్ చేసుకోండి. 5% మీకు యాజ్టీజ్గా ఉంటుంది. అలాగే ఇది డబ్ల్యూఎస్ అకౌంట్లు కొత్త కావాల్సి వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మీకు చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు పాతోట్ల మీద రన్ అవుతుంది. అది కూడా నేను రేపెల్లుట్లో ఇస్తాను. అందులో మీరు క్యాష్ వేసుకొని ఇవి మెర్జ్ కూపన్స్ తీసుకోవచ్చు. అయితే ఒక మెర్జ్ కూపను మెర్జ్ చేసుకున్న వాడుకోవచ్చు. అలాగే మెర్జ్ కూపన్ వాడుకున్న వాళ్ళకి ఎవరైతే వాడతారో వాళ్ళకి, అంటే ట్రాన్స్ఫర్లో కూడా అదే వాడాలి, మెర్జ్లో కూడా అదే వాడాలి. అలా వాడినందుకు వాళ్ళకి 199 రూపాయలు మీకు కూపన్ ఖర్చు అవుతుంది. అదే కూపన్ కొనుక్కోవాలి. అయితే ఒక కూపన్ మీరు యూజ్ చేసినప్పుడు మీకు ఆ కూపను ద్వారా 200 కాయిన్స్ వస్తాయి. 80 కాయిన్స్ అన్నాను, అది ఇప్పుడు పెంచాను. 200 కాయిన్స్ వస్తాయి. ఆ 200 కాయిన్స్లో 100 రోజుల తర్వాత 30 కాయిన్స్ మీకు శాలబుల్గా వచ్చేస్తాయి. మిగతా 1 year తర్వాత నుంచి మిగతా వాటిలాగే మళ్ళీ ఆ స్టేక్డ్ కాయిన్స్ మీకు అదే మిగతా పర్సంటేజ్ లాగే ఎస్బీఐ అకౌంట్ పర్సెంటేజ్ లాగా వస్తాయి. అయితే ప్రతి నెల 1st తారీఖు, అంటే ఈ ఫస్ట్ నుంచి కాకుండా 7వ నెల 1st నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వాడుకోవచ్చు. ప్రతి నెల 1st నుంచి 1stకి 10 కాయిన్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 200 కాయిన్స్ ఉంటాయి. 7వ నెల నుంచి 190 కాయిన్స్ ఉంటాయి. అందులో 30 100 రోజులకు వస్తాయి. 8వ నెల నుంచి 180 కాయిన్స్ వస్తాయి. 9వ నెల నుంచి 170 కాయిన్స్ వస్తాయి. అంటే ప్రతి నెల 10 కాయిన్స్ తగ్గుతూ ఉంటాయి. అలా 18 నెలల వరకు ఈ అకౌంట్ కొనసాగుతుంది అనమాట. 18 నెలల తర్వాత ఇది ఆగిపోద్ది. ఈలోగా ఎవరెవరు అమ్మేసుకోవాలనుకున్నారో వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎవరెవరు మెర్జ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళు మెర్జ్ చేసుకోవచ్చు. ఎవరికైతే అసలు కీబోర్డ్లో అకౌంట్ లేదో వాళ్ళు ఈ మైనీడ్స్ అకౌంట్ తీసుకొని దాని ద్వారా మీరు ఇంకొక అకౌంట్ కొనుక్కోవచ్చు. ఇప్పుడు మైనీడ్స్ని కొత్తగా చేసి అది ఇస్తున్నాను, మళ్ళీ మీకు చెప్పేసి ఇస్తాను. చాలా అద్భుతంగా వస్తుంది. మైనీడ్స్ గురించి ఎన్నో విషయాలు మీకు చెప్పాలి. ఇప్పుడు ఇన్కమ్ అంతా కూడా వాటి నుంచే వస్తుంది. అలాగే
ఇది మన మెర్జ్ కూపన్ ద్వారా కూడా మదర్ లైన్ అండ్ మైనిట్స్ అకౌంట్కి రెండింటికి ఇన్కమ్ వస్తుంది. మీ పాత టీం అలాగే ఉంటుంది, మైనిట్స్లో మీ పాత టీం అలాగే ఉంటుంది, మైనిట్స్లో మీ కొత్త టీంలన్నీ కలుస్తుంటాయి. మీరు అమ్మేస్తున్నప్పుడు ఆ మైనిట్స్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ అంతా కూడా ఈ కూపన్ మీద వచ్చేది. ఇవన్నీ కూడా మీరు ఎవరికైతే మెర్జ్ చేస్తారో వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇది గమనించాలి. ఇంకా మీకు అనేక విషయాలు మళ్ళీ చెప్తాను. ఇవాళ 12 గంటలకి ఓపెన్ అవుతుంది కాబట్టి 12 గంటల తర్వాత మీకు ఈ వీడియోలు కూడా దీనికి సంబంధించిన వీడియోలు మీకు పంపిస్తాను. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు అందరికీ చెప్పండి, ఆ వీడియోలు కూడా మీరు చేసి ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.